తాత్కాలికమైనది, జీవితం కేవలం బలహీనమైనదని బైబిల్ చెప్పుచున్నది. నా జీవితం బలహీనమైనది. సహోదరులారా, మనిషి దగ్గర బలం లేదు, మనిషి దగ్గర ఆస్తి లేదు. నీ ఆస్తి, నీ పాపము, నీ అబద్ధము నీ వెంట వస్తుంది. నువ్వు చేసుకుంటారు. మిమ్మల్ని మీరు అబద్ధంలో బ్రతుకుతున్నారు, మిమ్మల్ని మీరు అవినీతిలో బ్రతుకుతున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎవరినైనా మీ అన్నదమ్ముల దగ్గర ఆస్తిని కాజేశారా? మీ అక్క చెల్లెల దగ్గర ఆస్తిని కాజేశారా? పొలాన్ని కాజేశారా? మానవుడు డబ్బుని కాజేస్తూ, మానవుడు తన హృదయంలో పాపములు పెట్టుకుని బ్రతుకుతూ, మనిషి తన హృదయంలో పాపములు పెట్టుకుంటూ తాను నీతిమంతుడు అవ్వలేడని, యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప మానవుడు రక్షించబడలేడని బైబిల్ చెప్పుచున్నది. మనిషి రక్షణ పొందాలి అంటే అది కేవలం క్రీస్తు యేసు ద్వారానే. ఆయనే పాపము నిమిత్తమై సిలువలో మరణించిన వాడు, ఆయనే మనిషి పాప భారాన్ని మోసినవాడు, మనిషిని నిత్య జీవము నుంచి విడిపించగలిగిన వాడు, మనిషికి సమాధానం నుంచి రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు వారిని బైబిల్ చెప్పుచూ ఉన్నది. ప్రియ సహోదరులారా, నిత్య జీవపు మాటలు మీకు తెలియజేసిన, సమాధానమును దేవుడి యొక్క వాక్యమును మీకు తెలియజేసిన, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారా యేసుక్రీస్తు యొద్దకు రండి. ఆయన మీకు విశ్రాంతినిస్తాడు, ఆయన మీకు సమాధానమునిస్తాడు. ప్రియ సహోదరులారా, నిత్య జీవాన్ని దేవుడు మీకు నాకు ఉచితంగా దయచేస్తాడని బైబిల్ చెప్పుచూ ఉన్నది. దేవుడి యొక్క వాక్యము బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ప్రయాసపడి భారం మోసుకుని